కులాలు మతాలు అంటే మనుషుల్ని దూరం చేసుకోవడం. మనుషుల్ని మనం దూరం చేసుకోలేదమ్మా. దానికి కారణం చెప్తాను. ఈ మార్పిడులు ఎప్పటి నుంచి మీరు బాగా చూస్తున్నారు? స్వతంత్రం వచ్చిన తర్వాత చూస్తున్నారు. అవునండి, అవును. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ మార్పులు లేవు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలించిన, తురుష్కులు 500-600 సంవత్సరాల పైన పాలించిన, ఎక్కడా కూడా మార్పులు రాలేదు. మార్పులు రావడము అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒకవేళ కనుక తొక్కి పెట్టారనుకోండి, ఎవరైనా మీరు అన్నట్టుగా దూరం పెట్టారు, ఇదంతా చేస్తే ఈ ఉద్యమాలన్నీ ఎప్పుడు రావాలి? 1000 సంవత్సరాల నుంచి ఉన్న మనుషులకి మనోగతాలు మనోభావాలు ఏమి ఉండవంటారా? ఎప్పుడైనా అనేకమైనటువంటి తిరుగుబాట్లు జరిగినాయి ఈ భారతదేశంలో. స్వతంత్రం గురించి పోరాటం చేసేటప్పుడు బ్రాహ్మణులు ఒక్కళ్ళే చేశారు, రెడ్లు ఒక్కళ్ళే చేశారు, కమ్మలు ఒక్కళ్ళే చేశారు, కాపులు ఒక్కళ్ళే చేశారు, వైశ్యులు ఒక్కళ్ళే చేశారు అని లేదు కదా. అందరం సమిష్టిగా పాల్గొన్నాం. అంటే స్వతంత్రానికి ముందే ప్రధానమైనటువంటి సమాజంలో ఈ భావనలు ఏవి పూర్తిగా కరడు కట్టుకొని లోపల కూర్చోాల. బ్రిటిష్ వాళ్ళు కొద్దిపాటిగా ఉన్న అసమానతలు ఖచ్చితంగా అది ఒప్పుకోవాలి. ఆ కొద్దిపాటిగా ఉన్నటువంటి అసమానతల్ని చాలా పెద్ద ఎత్తున చూపిస్తూ వాళ్ళు కులాల కింద మొత్తం అంతా కూడా, అంటే అంతకుముందు కులాల్లో ఎలా ఉండేది? మీరందరూ పల్లెటూళ్ళలో పుట్టి ఉంటారు. పల్లెటూళ్ళల్లో కాపుల ఇంటికి ఎవరైనా వచ్చినా, లేదా బ్రాహ్మణుల ఇంట్లో ఎవరైనా అల్లుడు వస్తే మా ఇంటి అల్లుడు అని అందరూ అనుకునేవారు. అవును, ఊరంతా అనుకునేవారు. పిలిచినప్పుడు కూడా బ్రాహ్మణులు ఎవరైనా వెళ్ళేటప్పుడు కూడా బాబాయ్ గారు అనే పిలుచుకుండేవాళ్ళు. అసలు ఈ గోల ఉండేది. రెడ్లు కానీ ఎవరైనా సరే మీరు గమనించండి, సమాజంలో వాళ్ళ పిలుపులు ఎలా ఉండేవి? బాబాయ్ గారు, అన్నయ్య గారు, అక్కయ్య గారు అనే పిలుచుకుంటూ ముందరికి వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటి సమాజంలో విద్వేషాలు నిజంగా ఉంటే ఆ మాటలు అనగలరా? 90% పైన లేవు. ఖచ్చితంగా ఇది ప్రతి మతంలో ఉంటుంది. మన మతమనే కాదు, ఇవాళ మీరు ఏ మతంలోకి మారుతున్నారో ఆ మతంలో మారుతున్నటువంటి మతాల్లో కూడా ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గు స్థాయిల్లో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. ఉన్న వాటిని బయటికి రానివ్వట్ల, ఒక హిందూ ధర్మంలోనే వస్తుంది. అంటే ఏమిటి? ఇది ఒక ఆర్గనైజ్డ్ కుట్రగా ఈ ఉన్న కొద్దిదాన్ని బాగా విస్తృతం పెద్దది చేసేసి ఈ మొత్తము మతాన్ని సర్వనాశనం చేయాలి అనే కుట్ర. విదేశాల నుంచి కూడా జరుగుతున్నటువంటి కుట్ర. కాబట్టి బ్రిటిషర్స్ ఏం చేశారంటే అంతకు ముందు లేనటువంటివి కూడా కొన్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు దీంట్లో. అంతకు ముందు ఇంటర్ డిపెండెంట్ అండి. ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్లి కావాలి, పెళ్లి కావాలి అంటే మీరు కులాలుగా వేరుగా ఉన్నా అన్ని కులాలు ఆ పెళ్లిలో ఉండేవి, ఉంటే గానీ జరగదు అసలు. అవునమ్మా. ఏ ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా ఊరు బంతి అని ఒకటి ఉండేది. మొత్తం ఊరంతా కూర్చొని భోజనం చేస్తారు. అసమానతలు ఉంటే భోజనం ఎట్లా చేస్తారని అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారంటే ఏమిటి దాని అర్థం? ప్రధానమైనటువంటి భాగంలో అసమానతలు లేవు. మరి ఎక్కడ వచ్చిందయ్యా ఈ అసమానతలు? ఎలా చూపిస్తున్నారు అంటే, ఇప్పుడు మహిళ వచ్చింది. మహిళ వచ్చినప్పుడు ఎవరైనా పెద్దలు ఇంట్లో పోతే మనకు ఒక ఆచారం ఉంటుంది. ఓ 11 రోజుల పాటు ఎవరిని అంటుకోకూడదు. ఈ మెయిన్ కర్తలు అయితే ఓ 12 రోజుల పాటు, అదే ఇంకొన్ని కులాల్లో 15 రోజుల పాటు, ఇట్లా సంప్రదాయం. ఇది అన్ని కులాల్లో ఉంది. ఇప్పుడు ఈ సంప్రదాయం ఉన్నప్పుడు వీళ్ళు పక్కింట్లో ఉన్న సొంత వాళ్ళని భార్య తరఫు చుట్టాలు వచ్చినా అంటుకోరు. అవునండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు? అంటరానితనం కింద దీన్ని పోర్ట్రేట్ చేశారనుకోండి, రైటా రాంగా? ఓ తల్లి మడిగట్టుకుంది, పసిపిల్లవాడు అక్కడ పాల కోసం ఏడుస్తున్నాడు. మడిలో ఉన్న ఈ తల్లి ఆ పసిపిల్లవాడిని అంటుకోవట్లేదు. ఇది అసమానత, ఇది అంటరానితనం. అంటే కన్న తల్లికి పిల్లవాడికి అంటరానితనం ఉంటుంది. ఆచారములో అర్థం వేరు. అది ఒక సమగ్రమైన అనుష్ఠానము, తపస్సు కోసం మన వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు అంతెందుకమ్మా, అన్ని కులాల్లో ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చింది అనుకోండి, పూర్వం 3 రోజులు ఇంట్లో కలుపుకుండేవాళ్ళు కాదు. అన్ని కులాల్లో, ఈ కులం ఆ కులం హాయిగా విశ్రాంతిగా పక్కన కూర్చుండేవాళ్ళు. వాళ్ళకు వచ్చేటువంటి మూడ్ స్వింగ్స్, వాళ్ళకు ఉండే ఇబ్బందులు, కష్టాలు అన్నిటినీ గుర్తించి వాళ్ళకు ఉండే మూడ్ స్వింగ్స్ మగవాళ్లతోటి ఇంటరాక్ట్ కాకూడదు, అయితే కుటుంబాలు పడిపోతాయి అనే ఉద్దేశంతో ఆ 3 రోజులు వాళ్ళని కొంచెం పక్కగా ఉంచి ఈ వ్యవహారం చేస్తుంది. ఇప్పుడు ఇది బయలాజికల్ సిస్టాన్ని అవమానించడం అనే పదం వాడితే అదొక ఆచారం. దాన్ని ఎందుకు చేసేవాళ్ళు అంటే ఆ రోజు సమాజంలో వాళ్ళకి అది బెనిఫిషియల్ గా కనిపించింది కాబట్టి. ఆచరించేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, చేసుకునేవాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. కానీ దాన్ని ఇప్పుడు నేను పోర్ట్రేట్ చేశాను అనుకోండి, దీనికి ఏం సమాధానం చెప్తాం? చెప్పలేం కదా. కానీ వాళ్ళు అందులో వాళ్ళు చూసినటువంటి ఆ కాలపు ఆ సమాజపు సిస్టమ్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు.
ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎందుకు అంటే ఆ రోజు రోగం వచ్చినప్పుడు ఈ రోగం వచ్చిన వాళ్ళని ఇలా కొంచెం దూరం ఉంచాలి, ఈ రోగం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు బయట ఉండే ఎకలాజికల్ సిస్టమ్ ని బాగా జాగ్రత్తగా బయలాజికల్ సిస్టమ్ ని గమనిస్తూ ఉన్నారు అవునండి. అనేది సత్యం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని భార్యకి ఎవరో వాళ్ళ సొంత వాళ్ళు పోతే భర్తకి ఉండదు, భార్యకు ఉంటుంది పక్షిని. అప్పుడు ఆమె భర్తను అంటుకోదు. దీన్ని అంటరాంతనం అనకూడదు. సంప్రదాయము, ఆచారము, అంటరాంతనం ఈ మూడు విభిన్నమైన అంగాలు. మడిగట్టుకొని వెళ్ళేటప్పుడు ఒకడు వాడి సొంత భార్యని వాడి సొంత పిల్లల్ని కూడా అంటుకోకుండా గుళ్ళో వెళ్ళి దేవుడికి నైవేద్యం పెడుతున్నాడు అంటే వీళ్ళు అంటరాంతనాన్ని చూపిస్తున్నారండి. అంటుకోవట్లేదంటే పెళ్ళాం దగ్గర కూడా అంటరాంతనం చూపించాడని కాదుగా. ఇది పెంచుతున్నారమ్మా. అంటే ఇప్పుడు వాళ్ళకి చాలా ఆర్గనైజ్డ్ అటాక్ ఇది.